రాబోయే ఎన్నికల్లో కుప్పంలో టఫ్ ఫైట్ తప్పదని చంద్రబాబు భావిస్తున్నారా? అందుకే కుప్పంలో మకాం వేయాలని డిసైడ్ అయ్యారా? ఒకప్పుడు నామినేషన్కి గాని ప్రచారానికి గాని రాని చంద్రబాబు ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లున్నా ఎందుకు కుప్పం చుట్టూ తిరుగుతున్నారు? లెట్స్ వాచ్. కుప్పం సెగ్మెంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు లభించిన ఓట్ల శాతం తగ్గడంతో వైసీపీ పట్టుబిగించింది. స్థానిక పోరులోనూ కుప్పంలో ఆయనకు ఎదురుగాలి తప్పలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ తగ్గదన్న అభిప్రాయం సర్వత్రా వెల్లువెత్తుతోంది. దీంతో కుప్పంపై బాబు దృష్టి సారించాల్సి వచ్చింది. వైసీపీ అధికారం చేపట్టాక ఒక పద్ధతి ప్రకారం కుప్పంలో బాబును ఓడించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది. తాజా పరిణామాల్ని అంచనా వేసుకున్న చంద్రబాబు ఇక కుప్పంపై దృష్టి సారించకపోతే గెలుపుకు కష్టపడాల్సిందేనని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కుప్పంలోనే సొంతిల్లు కట్టుకోవాలన్న నిర్ణయానికి బాబు వచ్చారని సమాచారం. జూన్ 5న భార్య భువనేశ్వరి సహా విచ్చేసి భూమి పూజ చేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించే దిశగా పావులు కదుపుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ తరపున నామినేషన్ వేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ దఫా ఎలాగైనా పట్టు బిగించాలని భావించిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో చంద్రమౌళి కొడుకు భరత్కు టికెట్ ఇవ్వనుందని సమాచారం. అందుకే ఆయన్ని కుప్పం ఇన్ఛార్జిగా నియమించడమే కాక ఎమ్మెల్సీ ఇచ్చి మరీ ప్రోటోకాల్ గుర్తింపు వచ్చేలా చేసింది. బీసీ జనాభా అధికంగా ఉన్న కుప్పంలో బీసీ అభ్యర్థిగా భరత్ను వైసీపీ వ్యూహాత్మకంగా రంగంలోకి దింపుతోంది. తాజా పరిణామాల్ని గమనిస్తున్న చంద్రబాబు నిద్దుబాట పట్టారు. వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఓసారి కుప్పంలో 3 రోజులు పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 30 ఏళ్ల తర్వాత అక్కడ ఇల్లు కూడా కట్టుకోవాలన్న ఆలోచనకొచ్చారు. తాజాగా కుప్పం పర్యటనలో చంద్రబాబు ప్రజలతో మాట్లాడారు. కుప్పం బాధ్యతలను క్రింది స్థాయి నాయకులకు కట్టబెట్టి తప్పు చేశానని బాబు అన్నారు. కింది స్థాయి నాయకుల నిర్వాకంతోనే స్థానిక ఎన్నికల్లో ఓటమి చూడాల్సి వచ్చిందని అన్నారు. మీరు మారాలని తాను కూడా మారతానని చంద్రబాబు బహిరంగ సభలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో టీడీపీ మునుపటి వైభవం సాధించే దిశగా క్యాడర్ దృష్టి సారించాలని బాబు సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఏ సమస్య ఉన్నా కార్యకర్తలు నేరుగా తనతోనే చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. అయితే గతంలో కుప్పంలో నామినేషన్ వేసేందుకు కూడా బాబు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కుప్పంలో ఏకంగా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికల్లో ఓటమితో బాబు కుప్పంను వేడతారన్న విపక్ష నేతల వ్యాఖ్యలకు బాబు సమాధానం ఇచ్చినట్లేనని వాదన వెల్లువెత్తుతోంది. ఇంటి నిర్మాణం కోసం దాదాపు 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఆ స్థల రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. ఈ నెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 5న చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడ ఇంటితో పాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయ భవనం కూడా నిర్మించనున్నారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. దీనికి తాజాగా మారుతున్న రాజకీయ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ విజయం సాధించింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని వైసీపీ ధీమాగా చెబుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. తాజాగా జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో కుప్పంను కొత్త రెవెన్యూ డివిజన్గా అప్గ్రేడ్ చేశారు. ఇప్పటి వరకు కుప్పంలో తన అనుచరులు, పార్టీ నేతలతో చంద్రబాబు అక్కడ కాలు పెట్టకుండానే విజయం సాధిస్తూ వచ్చారు. కానీ చిత్తూరు రాజకీయాల్లో చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతున్న సమయంలో స్థానికంగా ప్రజలకు తాను అందుబాటులో ఉంటాననే సంకేతాలివ్వడంతో పాటుగా కుప్పం ప్రజలతోనే తాను కలిసి ఉంటాననే విధంగా ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే 7 పర్యాయాలు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఇప్పుడు అక్కడ సొంత ఇంటి నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
ఇన్నాళ్లుగా కుప్పం నియోజకవర్గంకు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని అధికార పార్టీ నాయకులు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే విషయంను అస్త్రంగా చేసుకున్న కొందరు అధికార పార్టీ నాయకులు కుప్పం ప్రజలను చంద్రబాబుకు దూరం చేసేందుకు ప్రయత్నించారు. అయితే గత ఎన్నికల తర్వాత ఈ అంశం బాగా ప్రచారం కావడంతో బాబు ఇంటి నిర్మాణంతో పాటు స్థానిక రాజకీయాలపై కూడా బాబు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇంతవరకు కుప్పం బాధ్యతలను పీఏలకు అప్పగించిన బాబు ఇకపై వారిపై ఆధారపడకుండా పర్సనల్ గా ప్రజలతో టచ్ లో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కుప్పం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనే ఆ సమస్యను నేరుగా పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. కుప్పం ప్రజలకు దగ్గరయ్యే విధంగా చంద్రబాబు యోచించడంతో మరింతగా కుప్పం టీడీపీ వర్గాల్లో కొత్త ఊపు రానుంది.